తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశ్వావసునామ సంవత్సర ఉగాది ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఉగాది పురస్కారం కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కంతేటి వెంకటరాజు, చేరుకోల రంగశైలి తెలియజేశారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉగాది ప్రతిభా పురస్కారం దరఖాస్తుల ఆహ్వాన బ్రోచర్ను ఆవిష్కరించి మాట్లాడారు. 36 ఏళ్లుగా ఉగాది వేడుకలను భీమవరం నిర్వహిస్తూ వస్తున్నామని, జిల్లా స్థాయిలో విశిష్ట సేవా తత్పరులకు ఉగాది పురస్కారాలను అందించి సత్కరిస్తామని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ధనిక పేద భేదాలు లేకుండా ఈ పురస్కారాలు అందజేస్తామని, ఏ రంగం ఉత్తమ సేవలందించే వారికే ఈ పురస్కారాలు అందిస్తామని అన్నారు. మార్చి 18వ తేదీ నాటికి దరఖాస్తులను ప్రతిభా వివరాలను పంపాలని కోరారు. మరిన్ని వివరాలకు 9490149289 నంబర్కు సంప్రదించవచ్చని తెలియజేశారు. మార్చి 30వ తేదీన ఉగాది రోజున ఎంపికైన వారికి ఉగాది పురస్కారాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, బట్టిప్రోలు శ్రీనివాసరావు, సూరిశెట్టి కల్పన, పెండియాల సరిత, కె పార్వతి పాల్గొన్నారు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం ఉగాది ఉత్సవాల్లో సేవ చేసినటువంటి వారందరికీ కూడా ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో. అలాగే భీమేశ్వర వారి దేవాలయం అధికారులు, కమిటీ వారి సహకారం కూడా తీసుకుని ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నిర్వహించుకోవడం జరుగుతుంది. గత 35 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఆ రోజు ముందుగా మీరు ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి ఈ నెల 18వ తారీఖు లోపల దరఖాస్తులు మీరు పంపిస్తే వాటిలో ఉన్నటువంటి అన్నీ కూడా పరిశీలించి వారికి తగుగా అవార్డు ఇవ్వటం కమిటీ వారు నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. షడ్రుచుల సమాహారం తెలుగు సంవత్సరాది ఆరంభం. ప్రతి సంవత్సరం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఎంతో వైభవపేతంగా ఈ యొక్క తెలుగు సంవత్సరాదిని ప్రారంభించుకోవడం, తదనుగుణంగా ఎంతో సర్వీస్ చేస్తూ సమాజానికి ఉపయోగపడుతూ అందరిలోనూ మన్ననలు పొందినటువంటి వ్యక్తులను గౌరవించుకోవడమే ఈ యొక్క ఉగాది పురస్కార కార్యక్రమం. అందులో భాగంగా రేపు 30వ తారీఖున మార్చి 30వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా అందరూ కూడా వారి వారి యొక్క బయోడాటాను తెలియపరచడం, తదనుగుణంగా ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాల్లో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆశీనులు అవ్వాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతిలో పండుగలకు ఒక భాగం ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేపే మన పండుగలు. అటువంటి పండుగల్లో ఉగాది అనేది ప్రారంభ కార్యక్రమం. దానిలో భాగంగా ఉగాది సర్వసుఖాలకు శోభాయమానంగా ఉండే దినోత్సవంగా తెలుగువారంతా చేసుకునే పండుగ. అటువంటి ఉగాది కార్యక్రమాన్ని 36 సంవత్సరాలుగా ఇదే భీమేశ్వర దేవస్థానంలో దేవస్థాన అధికారులు, దాతలు, ఉత్సవ కమిటీ వారు అందరి సహకారంలో నిర్వహిస్తున్నాం. మరియు ఒక 56 మందికి అవార్డులు జరుగుతుంది. దానిలో భాగంగా ఆ అవార్డు పురస్కారాలు పొందేవారు దరఖాస్తులు పెట్టుకోవాలని ఇవాళ ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 18వ తారీఖు లోపుగా మీ బయోడేటాలో మీ ఫోటోలతో సహా ఈ చిరునామా రాష్ట్రాన్ని చెప్తాం. మేము దాని ప్రకారం మీరు పంపాలని కోరుకుంటున్నాం. ఇది కార్యక్రమం. అందరికీ నమస్కారం తెలియజేస్తాం. మన తెలుగువారి మొదటి ప్రారంభం ఎక్కడి నుంచి ఉంటుందంటే ఉగాది నుంచే ఉంటుంది. ఉగాది మన సంవత్సరం ప్రారంభం. ఈ ఉగాది సందర్భంగా మన భీమేశ్వర స్వామి గుడిలో ఎప్పుడు నిర్వహించే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే సంఘంలో మంచి సేవ చేసి ప్రజల్లో మంచి మన్ననలు పొందుతారో వారికి పురస్కారం అందించడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. వాటికి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి 18వ తారీఖు చివరి రోజు ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రంజాన్ మాసం ముస్లింలకు అతి పవిత్రమైన పండుగని డాక్టర్ బిలాల్ మహమ్మద్ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఆకివీడు కోసూరు వారి వీధిలో ఉన్న జలీల్ మసీదు వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖులు గోటుముక్కల సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుకు ఆర్థిక సహకారం అందజేసిన కిషోర్ తదితరులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, జాకీ అహ్మద్, మాబూ, ఆరిఫ్, అజ్మల్, మొబీన్ పాల్గొన్నారు. శుభాకాంక్షలు అండి. ఈరోజు స్థానిక కొసురువారి వీధిలో జలీల్ మసీద్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని నన్ను ఆహ్వానించినందుకు
మసీద్ కమిటీ వారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంత మంచి విందు ఏర్పాటు చేసినటువంటి కిషోర్ గారికి కానివ్వండి, మరియు స్థానిక ఈ మసీద్ యొక్క పెద్దలు కానివ్వండి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేదవాళ్ళందరికీ భోజనాలు పెట్టించేటువంటి ఇఫ్తార్ కార్యక్రమం కానివ్వండి, ఇంత ఆహ్లాద వాతావరణంలో చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని మీ అందరికీ సంకల్పం ఆ దేవుడి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగు తీసుకుంటాం. ఈరోజు రంజాన్ 3వ ఉపవాసం పూర్తి చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు కోసూరువారి వీధిలో మసీద్ జలీల్ వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ బిలాల్ గారు మరియు స్థానిక పెద్దలందరూ వచ్చి మసీద్ ఏర్పాటు చేయడానికి పూర్తి సహకారం డాక్టర్ గారు వాళ్ళ కుటుంబంతో మసీద్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ వీధికి ఏ అవసరమైనా ఆయన సొంత డబ్బులు మరియు మిగతా పెద్దల ఆర్థిక సహాయంతో రోడ్డు వేయడం, డ్రైనేజ్ ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ జరగడం జరిగింది. అంతేకాకుండా మాకు ఎంతో ఆనందం ఏంటంటే మసీద్ వచ్చాక దేవుడి దయ వల్ల ఒక మసీద్ అంటే ఒక పవిత్రమైనది. మసీద్ వల్ల ఎన్నో డెవలప్మెంట్స్ అయినాయి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో వెలుగునిచ్చిన ఈ రంజాన్ మాసం, రంజాన్ అంటే ఒక పవిత్రమైన ఖురాన్ అవతరించిన నెల. అదేవిధంగా రంజాన్ లో ఉపవాస దీక్షలు, రంజాన్ లో జకాత్, రంజాన్ లో అందరినీ కలిసికట్టి అన్ని కుల మతాలు అందరినీ కలుపుకుంటూ వెళ్ళి ఇఫ్తార్ విందులో అన్ని కుల మతాలని మేము ఇక్కడ ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చి అందరూ సోదర భావంతో మనం అంతా ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇచ్చిన అందరు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్ష ప్రారంభించి ఈ రోజుకి 3వ రోజు మన స్థానిక కోసూరివారి వీధిలో జలీల్ మసీద్ నందు ఈరోజు ఉపవాస విరమణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు, బిలాల్ గారు, అలాగే ఈ ఇక్కడ స్థానికులు, ఇతర పెద్దలు అందరు కలిసి ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రంజాన్ నెల అనేది పవిత్రం. రంజాన్ పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం విరమణ చేయడాన్ని ఇఫ్తార్ అని అంటాం. ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో అలుగులమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు ఇరింకి బుజ్జి నేతృత్వంలో ప్రత్యేక రథంపై అష్టలక్ష్మిల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ నెల 2వ తేదీ నుండి అమ్మవారి 106 వార్షికోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయని శ్రీనివాసుల ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. 6వ తేదీన అమ్మవారికి జలాభిషేకం, 7వ తేదీన అమ్మవారికి పాన్పు వేయుట, 8న అమ్మవారి జాతర, 9న అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ నెల 12వ తేదీన అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ఆలయ కమిటీ ప్రతినిధులు ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. చెరుకువాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ అలుగులమ్మ అమ్మవారి యొక్క 106వ జాతర మహోత్సవం సందర్భముగా 2వ తారీఖు నాడు ప్రారంభమైన యొక్క ఉత్సవములు 9వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. కార్యక్రమంలో భాగంగా ఈ రోజునాడు చిత్ర విచిత్ర వేషములతో అష్టలక్ష్మి వాహనంపై అమ్మవారి యొక్క గ్రామోత్సవము, అలాగే 9వ తారీఖు అమ్మవారికి మొక్కుబడులు, 12వ తారీఖు నాడు అఖండ అన్న సమారాధన కూడా అత్యంత వైభవోపేతంగా జాతర మహోత్సవాల్లో రేపు ఉదయం గురువారం 9 గంటలకు భక్తులందరి చేత కూడా సామూహిక జలాభిషేక మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. అలాగే గురువారము, శుక్రవారము, శనివారము కూడా అమ్మవారికి పాన్పు, పూరిగుడ వద్ద జాతర కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. కావున భక్తాదులందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై అలుగులమ్మ తల్లికి.
సంస్కృతికి చక్కటి చిరునామా మాతృమూర్తి అని, అటువంటి మహిళ అపర సృష్టికర్తగా లోకంలో భావించబడుతుందని డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల గ్రంథాలయ అధికారిని ఇందుకూరి శిరీష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీరాంపురంలోని గాంధీ కస్తూరిబా మహిళా కేంద్రంలో సదస్సు, విద్యార్థులకు పోటీలు, మహిళలకు కుట్టు అల్లికల పోటీలు నిర్వహించి విశిష్ట మహిళలను సత్కరించారు. మహిళా కేంద్రం నిర్వాహకురాలు రత్నమాల మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ దశలోనూ సమాజంలో మూల స్తంభంలా మహిళ నిలుస్తుందని, ఆధునిక కాలంలో మహిళ అబల కాకుండా సబలగా మారిందని అన్నారు. దివ్య సందేశ సంస్థ అధ్యక్షులు ఎండి సరోజిని, అరుణోదయ మనో వికాస కేంద్రం ఉపాధ్యాయులు పెన్మెత్సదేవి, నేదునూరి రాధ, కె శ్రీలక్ష్మి, విఎం కుమారులను ఉత్తమ మహిళలుగా సత్కరించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మహిళా కేంద్రంలో 16 మందికి కుట్లు అల్లికలపై పోటీలు నిర్వహించామని, విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించామని, 7వ తేదీన ఎమ్మెల్యే అంజుబాబు నివాసం వద్ద జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో ఇన్నర్ వీల్ క్లబ్ సౌజన్యంతో బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వోదయ మండలి కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన విజ్ఞాన వేదిక సర్వోదయ మండల ఆధ్వర్యంలో భీమవరంలో వివిధ సేవలు అందిస్తున్నటువంటి మహిళలకి మనం ఈరోజు పురస్కారం చేస్తున్నాం. స్త్రీ శక్తి తోటి మనం ఏదైనా సాధించేటువంటి పరిస్థితి ఉంది. స్త్రీ వల్లనే మనం అందరం కూడా జన్మ కారకులైనాం కాబట్టి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకుంటూ మహిళలు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా వారి ఆరోగ్యం దృఢంగా ఉండి మీరు కూడా రోజు స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ వ్యాయామం చేసి మీరు కూడా స్త్రీశక్తి సామర్థ్యాలను కూడా మీరు కూడా చాటుకునే పరిస్థితి ధైర్యవంతులుగా మీరు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవ సందర్భంగా కొంతమంది మహానుభావురాలను మనం గుర్తు చేసుకోవాలి. అందులో ఒకరు డొక్కా సీతమ్మ గారు. అంటే ఆవిడని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామా అంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదు అనకుండా భోజనం పెట్టేవారు. అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ చివరి నుంచి ఆ చివరికి ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడుతున్నప్పుడు అంటే ఆ టైంలో ఆ కాలంలో కూడా అసలు ఎవరికి లేదు అనకుండా అందరికీ భోజనం పెట్టి ఉచితంగా భోజనం పెట్టి వాళ్ళ కడుపు నింపి వాళ్ళు పోరాటానికి అనుకూలంగా ఉండేటట్టు ఎన్నో రకాలుగా ఆవిడ సహకారాన్ని ఇందులో ఇలాంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారంటే ఈ రోజు నేను ఒక చిన్న ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఈరోజు నేను మార్నింగ్ న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసాను. అంటే అది ఎలా మహిళలు ఎక్కడ ఇందులోనే తక్కువ కాదు అనుకోవడానికి ఒక ఉదాహరణ. చిన్నపిల్ల అంటే 15 సంవత్సరాల అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. తను దగ్గరగా 175 సర్టిఫికేట్ కోర్సెస్, ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ అవనివ్వండి, ఆఫ్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ అవనివ్వండి, తను చదువుకుని తను సంపాదించుకుంది. అంటే 15 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి 175 సర్టిఫికేట్ కోర్సెస్ని తను చేసి తను ఎన్నో విధాలుగా తను రాణించడానికి తనకంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనడానికి మనకు ఉదాహరణ. ఈ అమ్మాయిని కూడా మనం ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న చిన్నారులు ఎంతో అంటే ఈ పూర్వం మనకి అన్ని అవకాశాలు లేవు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్స్ వచ్చేసినాయి, ఫోన్స్ వచ్చినాయి, ఇందులో దేంట్లోకి వెళ్ళినా మనం ఎన్నో రకాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా అంటే మీ ధైర్యాన్ని పెంచుకుని వాళ్ళకి మీ స్వశక్తితో మీరు మీ కాళ్ళ మీద నిలబడేటట్టు ఎదగండి. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ప్రతి స్త్రీ కూడా ఇంటి పని, వంట పనితో పాటు అత్తమామలను చూసుకుంటూ పిల్లల్ని కూడా సంరక్షించే బాధ్యత ఎవరిది అంటే గృహిణిది. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటూ ఉద్యోగాల్లోనూ, రాజకీయంగాను, వ్యవసాయంలోనూ కూడా మహిళలు ముందున్నారు. మనకి 50% రిజర్వేషన్స్ ఇస్తానన్నారు, కానీ ఇంకా 50% రాలేదు. ప్రజెంట్ 30%కి దగ్గరలో ఉంది. అయితే మహాత్మా గాంధీ ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అన్నారు. కానీ ఈరోజు మహిళలు అర్ధరాత్రి దాకా కాదు కదా, పట్టపగలే ఒంటరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకని అంటే మహిళల్లో ఎక్కువగా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గంటకి కనీసం 5గురు పైన అత్యాచారం జరుగుతుంది అని చెప్పేసి మన అసెంబ్లీలోనే వనితా మేడం గారు చెప్పడం జరిగింది. కాబట్టి మహిళల రక్షణ కోసం చాలా వ్యవస్థలు వచ్చినాయి, దాంతోపాటు చట్టాలు కూడా వచ్చినాయి. మనం కూడా మన బాధ్యతను మన భద్రంగా మనం ఉండాలంటే మన బాధ్యతను కూడా మనం గుర్తించాలి. కాబట్టి పోలీసు వారు మనకి కొన్ని హెడ్లైన్స్ ఇచ్చారు. ఏంటంటే 100కి కాల్ చేయండి,
181కి కాల్ చేయండి, మేము తక్షణమే 10 నిమిషాల్లో మీ వద్దకు వస్తాము, మీకు సెక్యూరిటీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అట్లే జరిగిందండి. మా ముస్లిం స్ట్రీట్ లోని మేము ముస్లిమ్స్ అంతా కూడా ఈ రోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు. ఆ టైంలో చాలా మంది మగపిల్లలు వెళ్తున్నటువంటి ఆడపిల్లల్ని న్యూసెన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే మేము వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసాము. విత్-ఇన్ 5 minutes లో వచ్చారండి వాళ్ళు. రాగానే జనం పరుగు పెట్టారు. పిల్లలందరూ కూడా దగ్గర ఒక 15 మంది ముఠా ఉన్నారు. వాళ్ళు గంజాయి తాగే వాళ్ళు కావచ్చు, మద్యం సేవించే వాళ్ళు కావచ్చు, లేదంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ సేఫ్టీ అనేది అయితే మాత్రం లేదు. ఇప్పుడు మహిళలకి సేఫ్టీ రావాలి అంటే ముందు మన బాధ్యతను మనం గుర్తించి మన భద్రతను మనం రక్షించుకున్నప్పుడే మనం ముందుకు నడవగలుగుతాము. కాబట్టి మన అందరం కూడా సేఫ్టీగా ఉండాలని కోరుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. మనం ఉమెన్స్ డే చేసుకుంటున్నాం అంటే చిన్న మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ఉన్నారు అని చెప్పడానికి ఒక రోజు మనకి కేటాయించారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఇన్స్పైర్గా ఉండడానికి మనం కల్పన చావ్లా, మదర్ తెరీసా, కిరణ్ బేడి ఇలాంటి వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకుని మన భవిష్యత్తు మలుచుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అందరికీ. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 21వ తేదీ నుండి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీవారి రథం మరమ్మతులు, రథసాలను మరమ్మతులు చేసి శ్రీవారి నూతన రథాలను ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, కమిటీ సభ్యులు పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజు, కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, ఆలయ అర్చకులు పానింగపల్లి శ్రీనివాసాచార్యులు, రుద్రరాజు శ్రీధర్ వర్మ, కడలి వెంకటేశ్వరరావు, గన్నామత్తుల మల్లేశ్వరరావు, మామిడిశెట్టి జయకుమార్, చెల్లగండ్ల వెంకటలింగ సత్యనారాయణ, అల్లూరి బంగారాజు, మఠా నళిని మోహన్, సయ్యప్రాజు సూర్యనారాయణరాజు, కుక్కల కృష్ణారావు, కడలి ఫణికుమార్, కేవీఎస్ భాస్కర్ రావు, కాలనీ పెద్దలు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. మరమ్మతుల నిమిత్తం రుద్రరాజు శ్రీధర్ వర్మ ₹1,00,000 ఆలయ అధ్యక్షులు కంతెటి వెంకటరాజుకు అందజేశారు. దాతలకు ఆలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసి అభినందించారు. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి మందిరంకు మరి ఈ రథశాల ఏర్పాటు మొదలుగా మరి వరుణ్ గారు ఆధ్వర్యంలో వారి దాతృత్వంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అప్పట్లో అది మళ్ళీ కొంత శిథిలావస్థకి సరిగ్గా అప్పటికప్పుడు కంగారుగా చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో మన అసోసియేషను వర్క్ జరుగుతున్న సందర్భంలో మరి బాల గారు, వెంకటేశ్వరరావు పని వీళ్ళంతా కూడా మిగతా వారు సహకారంతో ఇక్కడ దీన్ని అంతా కూడా సుందరవందనంగా పర్మనెంట్గా మనం ఉన్నంతకాలం ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా చక్కగా షెడ్డు నిర్మాణం చేసుకోవడం జరిగింది. కొంచెం ఖాళీగా కూడా అప్పట్లో కొంచెం టైట్గా ఉండేది, కొంచెం ఖాళీగా పెట్టిన కొన్ని సామాన్లు కూడా మిగతా వాహనాలు ఏమన్నా కూడా ఇలాగా మనం పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయనే ఉద్దేశంతో మరి కొంచెం పెద్దదిగా కూడా తయారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి రథం కూడా మన రథదాత మల్లేశ్వరరావు గారు కుటుంబ సభ్యుల చేత రథం కూడా అప్పట్లో రథం మనకు దేవాలయానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా లాక్కి వెళ్ళేటప్పుడు చిన్న ఇబ్బందులు ఉంటున్నాయనే ఉద్దేశంతో మరి బంగారాజు గారు అక్కడ రథం చేయిస్తామంటే దిరిసిమరిలో ఆయన్ని మరి దాని మోడల్ అది చూసి వాళ్ళనే మళ్ళీ పిలిపించి చక్కగా దాన్ని కూడా మళ్ళీ మనకు అనుకూలంగా, మన వీధులకు అనుకూలంగా, మన స్వామికి అనుకూలంగా చక్రాలు కానీ అవన్నీ కూడా దాన్ని కూడా కొంచెం చిన్న రిపేర్లు అన్నీ కూడా చేయించడం జరిగింది. ఈ చేయించడంలో ఈ షెడ్ కానీ ఈ రథంలో కేశవరావు పని వీళ్ళంతా కూడా నిత్యం ఇక్కడ ఉండి దీన్ని చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా కమిటీ సభ్యుల తరఫున వాళ్ళకి మళ్ళీ మనం ఎలాగ రథోత్సవం ఉంటుంది కాబట్టి దానికి రెడీ చేయాలనే ఉద్దేశంతో అన్ని చక్కగా తయారు చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ వేడుకలు. ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతలను చూసే కుటుంబ సభ్యులు, సంరక్షకుల సేవలు ఆదర్శనీయం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రంజాన్ ముస్లింలకు అతి పవిత్రమైన పండుగ. ఆకువిడిలో జరిగిన ఇఫ్తార్ విందులో డాక్టర్ బిలాల్.
భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా గ్రంథి ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.